అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా చంచల్ నియోజకవర్గ టికెట్ను ఆసిఫ్ మెహబూబ్కు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. అయితే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆసిఫ్ మెహబూబ్ స్థానికుడు కాదని, అతనికి టికెట్ ఎలా ఇస్తారని ధర్నా చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన హింసాత్మకంగా మారింది. చంచల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఆఫీస్ ఫర్నిచర్ను రోడ్డుపై వేసి దగ్ధం చేశారు. స్థానిక కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకుని టికెట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీతో లోపాయికార ఒప్పందంలో భాగంగానే ఆసిఫ్ మెహబూబ్కు టికెట్ ఇచ్చారని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా చంచల్ నియోజకవర్గ టికెట్ను ఆసిఫ్ మెహబూబ్కు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. అయితే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆసిఫ్ మెహబూబ్ స్థానికుడు కాదని, అతనికి టికెట్ ఎలా ఇస్తారని ధర్నా చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన హింసాత్మకంగా మారింది. చంచల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఆఫీస్ ఫర్నిచర్ను రోడ్డుపై వేసి దగ్ధం చేశారు. స్థానిక కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకుని టికెట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీతో లోపాయికార ఒప్పందంలో భాగంగానే ఆసిఫ్ మెహబూబ్కు టికెట్ ఇచ్చారని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు.